మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం అందరికి కూడా శ్రీకృష్ణ దేవరాయలు గారి పేరు వినపడగానే ఒళ్ళు గొగ్గరుపడుద్ది, ఉత్సాహం ఉప్పొంగుద్ది, ధైర్యం అనేది ఉప్పొంగి ఏర్లై పారుతూ ఉంటుంది. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాత విరాజ. చూడండి, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎంతమంది రాజులు చక్రవర్తులు ఈ భూమిని వెళ్ళినా కానీ ఆయన పేరు చిరస్థాయిగా ఉందంటే అటువంటి గొప్ప చక్రవర్తి భారతదేశ చరిత్రలో ఎవరు లేరనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు అవే. ఒక మహా చక్రవర్తి ఎంతో కష్టపడి ఈ శ్రీకృష్ణ విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడంటే మరి అటువంటి గొప్ప చక్రవర్తి అండగా ఉన్నది తిమ్మరుసుతో పాటు శ్రీకృష్ణ దేవరాయలు గారి చరిత్ర మనం తెలుసుకుంటే ఇద్దరికి ఒకే చరిత్ర, ఒకే గొప్పతనం. ఇవన్నీ కూడా ఆయన్ని చిన్నప్పటి నుంచి కూడా తీర్చిదిద్దిన ఘనత తిమ్మరుసుది, మహామంత్రిది. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు గారి పేరు వినపడగానే మనం అందరం కూడా ఒక చరిత్రాత్మక ఆలోచన చేయాలి. మరి ఎటువంటి ఆలోచన చేయాలో మీ అందరికి కూడా తెలుసు. మీ అందరి మనసుల్లో అది ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ మొదటి మెట్టెక్కే మనం ఇంకా మెట్లెక్కాలంటే దానికి ధైర్యం కావాలి, బలం కావాలి, శక్తిని కూడా కట్టుకోవాలి, జన సమీకరణ చేయాలి. మనం అందరం కూడా ఒకే దాటి మీద ముందుకు ప్రయాణం చేయడంలో ఎటువంటి సందేహం లేదని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. కష్టం, మనకున్న ధైర్యం, అదేవిధంగా వినయం, శీలం ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రజలు ఇవాళ చాలా వైపు చూస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు ఎవరు? ఈ ప్రజల కొరకు, ఈ ప్రజల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ విగ్రహావిష్కరణ అనేది ప్రధానమైన నాంది ప్రస్థానం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఎంతో ఘన విజయం సాధిస్తున్న మరి నరసరావుపేట త్రికోటేశ్వర స్వామి కాపు అన్నదాన తత్ర కార్యవర్గ సభ్యులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ దేవరాయలు గారు బ్రతుకున్న కాలం 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలే. ఈ 52 సంవత్సరాల్లో భారతదేశంలో సగం ఆక్రమించారు. భారతదేశ చరిత్రలోనే విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించి ఇప్పుడు కూడా విదేశీయులు కూడా అబ్బురు పడేటట్టు మీరు చూశారు. ఇటువంటి గొప్పతనం అనేది మళ్ళీ ఎవరు పుట్టరు. ఏదో దైవాంశ సంబోధుడిగా ఆయన భూమి మీదకి రావడం జరిగింది. 6000 చెరువులు తవ్వించాడు ఆయన. దాదాపు 6000 గుడులు కూడా కట్టించాడు. ఇవాళ తిరుపతి దేవస్థానానికి అంత ప్రాశస్త్యం వచ్చిందంటే శ్రీకృష్ణ దేవరాయల వల్ల గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుడు దర్శనం చేసుకుని బయటికి రాగానే మళ్ళీ దర్శనం చేసుకునేది ఎవరిని? శ్రీకృష్ణ దేవరాయలు గారిని, చిన్నాదేవి గారిని. మీరు బయటికి రాగానే వారిని దర్శనం చేసుకుంటాం. అటువంటి గొప్పతనం ఉన్న వ్యక్తిని ఇవాళ విగ్రహం కూడా ఎంతో చక్కగా ఉంది. ఎంతో చక్కగా మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనం రోజు కూడా స్మరించుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే కాలంలో చరిత్ర సృష్టించాలంటే మనం అందరం కూడా ఏకదాటి మీద ఒకే ఆలోచనతోటి ఒకే బాటలు అందరం కూడా నడవాలని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉమ్మడి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పట్టుదల గల పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా ఈ భారతదేశాన్ని వెళ్తున్నారు. అదేవిధంగా ఇవాళ భారతదేశ చరిత్రలోనే ముగ్గురు పేర్లు వింటున్నాం మనం. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. భారతదేశ చరిత్ర మొత్తంలో కూడా ఇది వినపడతా ఉంది. ప్రపంచవ్యాప్తిగా కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అమెరికా వెళ్ళినా జనం ఎగబడుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బాట్లా నడుస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రణాళిక వేసుకోవాలి, మెట్లెక్కాలి, విజయం సాధించాలి, విజయనగర సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించాలి. గుర్తుపెట్టుకోండి, పౌరుషాల గడ్డ, పోరుగడ్డ నరసరావుపేట, ఇక్కడ నుంచే నాంది పలకాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈరోజు 25వ సంవత్సరం ఈ ట్రస్ట్ పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా, ఇంత పెద్దగా కేవలం నరసరావుపేటలోనే కాకుండా జిల్లా మొత్తం మీద, ఉమ్మడి జిల్లా, గుంటూరు ఉమ్మడి జిల్లా మొత్తం మీద నుంచి కూడా పెద్దలందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది చూడటానికి చాలా చక్కగా ఉంది. దాంతోపాటుగా ఏదో 20 సంవత్సరాలు కదా అని చెప్పి కార్యక్రమమే కాకుండా దాంతోపాటుగా ఈరోజు విగ్రహావిష్కరణ కూడా చేస్తాం. శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహావిష్కరణ కూడా చేస్తూ ఉన్నారు. మంచి గ్రాండ్గా తయారు చేశారు. విగ్రహం కూడా టీవీగా తయారు చేశారు. ఏదో పెట్టామంటే పెట్టినట్టు కాకుండా చాలా
ఇది ఇలా ఉండాలి అని ఉదాహరించే విధంగా ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం కూడా పెట్టారు. అయితే విగ్రహం చూస్తే లేకపోతే పూలు వేస్తే దండ వేస్తేనే సరిపోదు. ఆ విగ్రహాలు మనం పెట్టుకునేది ఎందుకు అంటే మహనీయుల విగ్రహాలు వారి దగ్గర నుంచి మనం స్ఫూర్తి పొందడానికి, మన నెక్స్ట్ జనరేషన్కి అయ్యా ఇటువంటి వ్యక్తి ఒక ఆయన ఉండేవాడు, ఆ వ్యక్తి ఇటువంటి పనులు చేశాడు, దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆ బాటలో మనం నడిచేదానికి అన్ని ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఉదాహరించడానికి మనం విగ్రహాలు పెడతాం. విగ్రహాలు పెట్టామంటే ఏదో మనవాడనో లేకపోతే మనం మతం వాడనో లేకపోతే మన ప్రాంతం వాడనో కాకుండా వారి దగ్గర నుంచి మన స్ఫూర్తి తీసుకోవాలి, ఇంకో జనరేషన్ వారు కూడా తీసుకోవాలనే ఉద్దేశంలో పెట్టే కార్యక్రమం. శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఈరోజు ఇంత గ్రాండ్గా పెట్టారు. ఆయన గురించి ఈ ప్రాంత ప్రజలు, ఆయన కర్ణాటకలో కన్నడ అయినా కానీ ఈ ప్రాంత ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన గురించి వారెంత చెప్పుకుంటారో వారికంటే మనం అంత గొప్పగా చెప్పుకుంటాం. గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఉదాహరణ నేను అనేది అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడో పుట్టిన ఆయన ఉంటే మా తండ్రి గారు ఇదిగో మా అబ్బాయికి ఈ పేరు పెట్టాలి అని చెప్పి పెట్టారు అంటేనే కాదు, అటువంటి వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలని. చాలామంది అడిగారు ఎందుకండి మీకు మా పేరు పెట్టారు అని. నేను కూడా మా నాన్నగారిని అడిగాను ఎందుకు పెట్టారని. అడిగితే ఆయన చెప్పారు మామూలుగా రాజులు అంటే బాగా యుద్ధం చేయటం లేకపోతే పరిపాలన చేయటంలో దక్షులు ఉంటారు, కానీ కృష్ణదేవరాయలు గారు చాలా స్పెషల్. ఏ విధంగా స్పెషల్ అంటే ఆయన కేవలం యుద్ధాలు గెలవటం కాదు, రాజ్యం సాధించుకోవటం కాదు, పరిపాలించడమే కాదు, వీటన్నిటితో పాటుగా ఆయనకి కవి హృదయం ఉంది. దేవాలయాలను అభివృద్ధి చేసే దానిపైన చాలా దృష్టి సారించారు. తెలుగు భాషని అన్ని విధాలుగా కూడా పెంపొందించేలాగా చేశారు. ఆయనే ఏదో మిగతా వారందరూ కూడా వాళ్ళ ఆస్థానంలో ఉన్న వాళ్ళు రాస్తే వినటం కాకుండా ఆయనే అముక్తి మాలిద అనే ఒక మహా గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. ఆయన ఇలా ఒకటి కాదు, ఆయనకి అన్ని రంగాల్లో కూడా ఒక పట్టు అనేది ఉండటం అనేది చాలా విశిష్టమైనది. ఆయనకున్న క్వాలిటీస్లో చాలా విశిష్టమైన క్వాలిటీ. ఇదే నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ నాకు పేరు పెట్టినా కానీ దాని ఉదాహరణ అదే. అయ్యా నీకు అన్నీ రాకపోయినా ఆయన దగ్గర నుంచి కనీసం ఒక క్వాలిటీ అన్న వస్తే ఆనందిస్తాననే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అయ్యా ఈయన ఉన్నారు కృష్ణదేవరాయలు అనే వ్యక్తి. ఆయన మెడివల్ టైంలో 1400, 1500 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం ప్రపంచం నలుమూల నుంచి కూడా వర్తకులు వచ్చేవారు. యూరోప్ నుంచి వచ్చేవారు, ఆసియా నుంచి వచ్చేవారు, అలాగే జపాన్ నుంచి ఇటువైపు నుంచి కూడా వచ్చేవారు. వచ్చిన వారందరూ కూడా హంపీని చూసి నోరెళ్ళ పెట్టుకుని చూసేవారు. ఆ సమయంలో 500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ ఒక్క పట్టణం కూడా హంపీని ఢీకొట్టే విధంగా, హంపీ కంటే కూడా అడ్వాన్స్డ్గా అంటే అద్భుతంగా ఉండే పట్టణం ఎక్కడా కూడా లేదనేది కేవలం ఏదో మనవాళ్ళు రాసింది కాదు, భారతదేశంలో పుట్టిన వాళ్ళు రాసింది కాదు. చైనా నుంచి వచ్చిన వాళ్ళు రాశారు, ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు రాశారు. వాళ్ళందరూ చూసి నోరేళ్ళు పెట్టుకొని చూసేవారు. ఇటువంటి పట్టణం ఒకటి ఉందా? కేవలం పట్టణం అంటే ఏదో 4 బిల్డింగ్సే కాదు, ఇటువంటి పరిపాలన ఇక్కడ జరుగుతుందా అని. పరిపాలన జరగడం అంటే ఏదో రాజుగారికి అన్ని సౌకర్యాలు కల్పించి లేకపోతే రాణులకు అన్ని సౌకర్యాలు కల్పించి కాదు. పరిపాలన అంటే హంపీ ఎక్కడో ఉంది, అక్కడి నుంచి 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరంలో కూడా చెరువులు తీయటం, కాలువలు తీయటం,